ఇది విన్న మహారాణి కోప్పెరందేవి మహామంత్రి తమ పథకం నెరవేరబోతోందని పొంగిపోయారు. శివభక్తుడైన రాజశేఖర మహారాజు అయ్యప్ప బయలుదేరడానికి ముందు ఈశ్వరుని పూజించి 3 కళ్ల కొబ్బరికాయను దైవప్రసాదంగా అయ్యప్ప తీసుకువెళ్లేందుకు ఇచ్చాడు. దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలు పెట్టి దాన్ని ఇరుముడిగా అయ్యప్పకు ఇచ్చి పంపించాడు. హరిహరసుతుడైన అయ్యప్ప అవతరించింది ఒక అసుర సంహారం కోసమే. ఎటువంటి దైవాంశ సంభూతిని రాకకు కారణం రాక్షసి మహిషముఖి. మహిషముఖి అసుర కులానికి అధినాయకి. ఆకారంలోనే కాదు, ఆలోచనలలోనూ ఆమె అత్యంత క్రూరురాలు. చూసేవారికి ఒళ్ళు గగురు పొడిచేంత భయంకరంగా ఉండేది.